ఇవాళ మనం లంచ్ కి ఎక్కడికి వచ్చేసామో గెస్ చేయండి చూద్దాం. నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకైతే దగ్గరగా గుర్తుపడతారనే అనుకుంటున్నాను. గెస్ చేస్తే కామెంట్ చేయండి. అయినా నేను మిమ్మల్ని అంత కష్టపెట్టనులేండి. కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళకైతే మేబీ తెలియకపోవచ్చు. సో నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే పంజిమ్ బస్ స్టాండ్ లోని క్యాంటీన్ లో ఉన్నా అనమాట. బస్ స్టాండ్ కి సంబంధించిన క్యాంటీన్ ఉంటుంది కదా, సో ఆ క్యాంటీన్ లో ఈ రోజు మేము ఫుడ్ తినబోతున్నాము. టేస్ట్ చేసి చెప్తాను. ఇక్కడ బోల్డ్ అండ్ ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే చికెన్ బిర్యానీ తీసుకున్నాను. మా హస్బెండ్ వెజ్ థాలి విత్ ఫిష్ తీసుకున్నాడు అనమాట. ఆ ఫిష్ తీసుకోవటం పెద్ద సాహసం అనే చెప్పాలి. నిజంగా వీడియో కోసమే తీసుకున్నాడు. నేనైతే హ్యాపీగా ఒక మంచి చికెన్ బిర్యానీ చెప్పేసుకున్నాను. చక్కగా ఒక చికెన్ గ్రేవీ ఆనియన్స్ లెమన్ తో సర్వ్ చేసి ఇచ్చారనమాట. చికెన్ దమ్ రైస్ అనమాట. నేను ఇది ఎన్ని రకాలుగా తిన్నానంటే చూడండి. ఫస్ట్ స్పూన్ తో అలానే తినేద్దాంలే, ఇంకా కదిలించొద్దు అని అనుకున్నా. ఇరుకిరుగ్గా ఉంది, కొంచెం ఇరుగ్గా అనిపించింది. ఇంకా సరే మొత్తం ఇంకా ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత నాకు స్పూన్ తో అవ్వట్లేదు. చికెన్ స్పూన్ తో తింటే కొంచెం కష్టమే కదా, సో మళ్ళీ హ్యాండ్ యూజ్ చేసేసాను అనమాట. ఫైనల్ గా నేను స్పూన్ చాలా తక్కువ వాడతాను. ఎప్పుడైనా నాకు రైస్ ఇష్టం లేదు, అసలు నాకు కర్రీ ఇష్టం లేదు అనుకున్నప్పుడు చక్కగా రైస్ కర్రీ కలిపేసేసుకొని ఒక స్పూన్ పెట్టుకొని తింటాను. నాకేమో అట్లా తింటే కొంచెం తినబుద్ధి అయ్యిద్ది అనమాట, ఎందుకో తెలీదు. మీలో కూడా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా టేస్ట్ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. పీసెస్ కూడా మంచి సాఫ్ట్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇంకా బడ్జెట్ లో వచ్చింది, మనకి చాలా తక్కువలో వచ్చింది. చాలా మంచి టేస్ట్ కూడా ఉందన్నమాట. నాకైతే బెస్ట్ అనిపించింది. నా హస్బెండ్ చూడండి ఆ ఫిష్ తో కుస్తీలు పడుతున్నాడు పాపం. అసలు ఉప్పు కారం ఏమీ లేదంట. సరే ఏదిటి ఒకసారి ఎలా తింటున్నావు అసలు నువ్వు అని చెప్పేసి ఒక చిన్న పీస్ తీసుకున్నాను. అసలు చూస్తుంటేనే భయంకరం ఉంది. చూడండి ఆ పైన లేయర్ అదేంటిదో మరి నాకు కూడా తెలీదు. ఇంకా సరే టేస్ట్ చేద్దామని చూస్తే దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ప్లెయిన్ ఫిష్ కుక్ చేసి ఇచ్చేసారనమాట, ఫ్రై చేసి. అది ఇంకా నా దగ్గర మిగిలిపోయిన గ్రేవీ ఉంటే దాంతో టేస్ట్ చేసి తింటున్నా అనమాట. ఇంకా బిర్యానీ ఉంది కదా, ఆ బిర్యానీ నేను ఫుల్ తినలేకపోయా. ఇంకా దాన్ని మా ఆయన నేను షేర్ చేసుకున్నాము. ఇంకా వెజ్ లో కూడా క్యాబేజ్ కర్రీ ఇచ్చారు. ఇంకా అసలు ఏం లేదు ఆడ. వెజ్ థాలి మాత్రం వేస్ట్. నాన్ వెజ్ తినే వాళ్ళైతే కొంచెం బెస్ట్ అనిపించింది నాకైతే. చికెన్ బిర్యానీ చాలా బాగుంది. ఇంకెట్ల కొట్ల ఖాళీ చేసాడు. కోకం కడి అంటే మేబీ కోకం సూప్ అయి ఉండొచ్చు. ఈ కోకం ఫ్రూట్ ని రకరకాలుగా వాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ కోకం జ్యూస్ అనేది చాలా ఫేమస్ కూడా. ఇంకా ఈ కోకం ఫ్రూట్ ఎలా ఉంటుందో నేను డిస్ప్లే లో ఇస్తాను చూడండి. టేస్ట్ అయితే సేమ్ పుల్లటి మజ్జిగ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది టేస్ట్ అయితే. వెళ్లే దారిలో ఈ ఎక్వేరియమ్స్ ని చూసి ఆగిపోయాను. అసలు ఎంత మంచి కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయో ఇక్కడైతే. చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి. ఇట్ సైడ్ ఉన్నాయి, రండి అవి కూడా చూపిస్తాను. అసలు వాటిని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే తీసుకోవాలనిపించింది. బట్ కానీ అవ్వదులేండి, ఊరికే చనిపోతున్నాయి. మళ్ళీ మన చేతుల్లో చనిపోయిన ఫీలింగ్ వస్తుంది తీసుకొని కూడా. అందుకని చెప్పి తీసుకోదలుచుకోలేదు. చక్కగా కాసేపు అట్లా చూసాను అనమాట. మంచిగా వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాను. చూడండి అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో. అవి చూస్తుంటే కామ్ గా ఉన్నట్లే ఉన్నాయి, కానీ నేను పట్టుకోవటానికి ట్రై చేశాను ఒకటి తీసుకొని. అస్సలా ఎంతసేపు ట్రై చేసినా గానీ అది అసలు చేతికి చిక్కలేదు తెలుసా నాకైతే. అంత యాక్టివ్ గా ఉన్నాయి అవైతే. ఇంకా ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఈ వైన్ షాప్ కనిపించింది. మరి గోవాలో వైన్ షాప్ ఎక్స్ప్లోర్ చేయకుండా ఎలా? ఇక్కడైతే ఎలాగో లేడీసే ఉన్నారు కదా అని చెప్పేసి ఈ షాప్ లోకి వచ్చేసాను. ఫస్ట్ టైం నేను ఒక వైన్ షాప్ కి రావటం, ఆ వైన్ షాప్ లో సేల్స్ గర్ల్స్ ఉండటం నిజంగా చాలా క్రేజీ ఉంది. ఒక మంచి రెడ్ వైన్ చూపించమన్నాను, ఇది చూపించారు. ఎవరికైనా యూజ్ అయితే చూడండి. గోవాలో ఇది చాలా బాగుంటుందంట, ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు. లేడీస్ కి స్పెషల్ గా ఏమన్నా డ్రింక్స్ ఉంటాయా అని చెప్పేసి సరదాగా అడిగాను. వాళ్ళు స్పెషల్ గా ఏమి ఉండవు, బట్ ఇవి అని చెప్పేసి ఇలా చూపించారు ఇటువైపు. సో ఒక లుక్ వేసేయండి. లైక్ జ్యూస్
కాజుతో పాటు ఉండే జీడి ఉంటది కదా, ఆ జీడితో మనకి ఈ జ్యూసెస్ అన్ని అంటే ఈ ఆల్కహాల్ అంతా కూడా ప్రిపేర్ చేస్తారట. సో మీరు కొన్ని వీడియోస్ లో చూసుండొచ్చు, మేబీ ఇట్లా కాళ్ళతో తొక్కి ట్రెడిషనల్ వేర్ అని చెప్పి చెప్తారు కదా, సో అట్లా ప్రిపేర్ చేసినవి అయ్యి ఉండొచ్చు ఇవి. ఫైనల్లీ బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. మనకి ఇంకా బస్ రావడానికి 10 to 15 minutes టైం పడుతుందంట. సో బస్ స్టాండ్ మొత్తం ఒక రౌండ్ వేసేసి ఈ షాప్ దగ్గర అయితే ఆగిపోయాను. మనకున్న కొంచెం టైంలో ఏదో కొంత కలెక్షన్ చూపించమని అడిగాను, అంటే ఇక్కడ ఎక్కువగా తీసుకునేవి అలాగా. సో ఇక్కడ ఎక్కువ ఏంటంటే మనకి ఇలాంటివే ఎక్కువ తీసుకుంటారు కదా, ఫ్లోరల్ అట్లాగా బీచ్ వేర్ డ్రెస్సెస్ అంతా కూడా. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకి చక్కగా ఫిట్టింగ్ కూడా అక్కనే చేసిస్తారనమాట. సో మనం ఇక్కడ డ్రెస్ తీసేసుకొని చక్కగా మన సైజ్ కి తగ్గట్టు ఫిట్టింగ్ చేసుకొని తీసుకెళ్లిపోవచ్చు. నాకైతే ఈ ఫెసిలిటీ చాలా నచ్చింది. ఇలానే అన్ని దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది కదా. సడన్ గా ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు, షాపింగ్ చేయని వాళ్ళు అప్పటికప్పుడు షాపింగ్ చేసేసుకొని చక్కగా అక్కడే ఫిట్ చేసేసుకొని మనం పేర్స్ అయితే సెట్ చేసేసుకోవచ్చు. మీరు కనుక గోవా వెళ్ళి సేమ్ షాప్ లో కనుక షాపింగ్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి అక్కకి చూపించండి, మీకు తప్పకుండా డిస్కౌంట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ శీతల్ సీస్. యు ఆర్ సో స్వీట్. యువర్ సపోర్ట్ మీన్స్ లాట్ టు మీ. ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్ళబోయే బస్ అయితే వచ్చేసింది. బస్ అయితే ఎక్కేసాము. సో ఇంకా మనం వెళ్ళిపోబోతున్నాము. పంజిమ్ నుంచి డెబోలియం ఎయిర్పోర్ట్ కి వెళ్ళటానికి 25 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్. వెళ్లే దారిలో వ్యూ ఎక్కడైనా నచ్చితే ఆ వీడియోస్ యాడ్ చేసుకుంటూ మనం ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్ ఇదేదో స్టేడియం లాగా ఉంది ఫ్రెండ్స్ చూడటానికి. అసలు పంజిమ్ సిటీ ఎంత అందంగా ఉందో నాకైతే ఒక్కటే అనిపించింది. అసలు ఎందుకు పంజిమ్లో దిగి మేము ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండిపోయి ఫస్ట్ ఇక్కడ ప్లేసెస్ కొన్ని విజిట్ చేసి తర్వాత బాగా బీచ్కి లాస్ట్లో వెళ్తే బాగుండేది అనిపించింది. నాకైతే నిజంగా సేమ్ ఫీల్ అనిపించింది. అరే మిస్ అయిపోయామే అని అనిపించింది. అసలు పంజిమ్ సిటీ అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంకా ఉన్నాయి. लेफ्ट में केबल ब्रिज है, राइट में केबल ब्रिज है, राइट केबल ब्रिज, राइट केबल ब्रिज. బాగా లగేజెస్ ఉన్నాయి ఇంక ఇది ఎక్కడ. నిజంగా ఎలివేటర్ బ్రిడ్జ్ అనుకున్నాను. ఏదో టెంపుల్ నాన్న.
ఇటు సైడ్ లగేజెస్ ఉండటం వల్ల క్లియర్ గా చూపించలేకపోయాను ఫ్రెండ్స్. బట్ కానీ మాక్సిమం నేను చూపించడానికి ట్రై చేశాను. పాపం మా హస్బెండ్ చాలా కష్టపడ్డాడు అనమాట. సో చూడండి, ఈ చిన్న విండోలో నుంచి చూపించడానికి ట్రై చేశాను, పైన ఉన్న చిన్న చిన్న విండోస్ లో నుంచి. అవేంటంటే కనిపిస్తున్నాయి చూస్తున్నారా, చాలా పెద్ద పెద్ద బోట్స్. వీటిని ఏమంటారో నాకైతే తెలీదు. చూస్తానికైతే చాలా ఓల్డ్ వన్ అయితే తెలుస్తుంది. చూడండి, చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఆ బోట్స్ ని చూస్తుంటే. అసలు చాలా ఉన్నాయి బార్కి. నేను కొన్ని ఇంకా క్యాప్చర్ చేయలేదు, నేను క్యాప్చర్ చేసింది కొంత మాత్రమే. చాలా బోట్స్ ఉన్నాయి అట్లాంటివి. అసలు అన్ని బోట్స్ అక్కడ ఎందుకున్నాయి వరుసగా? అసలు ఆ బోట్స్ ని వాడతారా వాడరా? వాడకపోతే అక్కడ అలానే ఎందుకు ఉంచారు? వాడితే అసలు దేనికి యూజ్ చేస్తారు? ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మనం ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. ఈ ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి డెబోలియం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ని ఇంతటితో ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ వ్లాగ్ లో కంటిన్యూషన్ మీకు మొత్తం కూడా ఎయిర్పోర్ట్ వ్యూ అంతా కూడా చూపిస్తాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు చూడాలనుకుంటే మరి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా అంతే, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తున్న నా సబ్స్క్రైబర్స్ కి, నా వీడియో చూసిన వ్యూవర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ గా చాలా థ్యాంక్స్ అండి. లవ్ యూ ఆల్, బాయ్.